అన్నయ్య అందరికీ కావాల్సిన వాడు అయిపోయావు శంకర్ దాదా. మా అన్నయ్య అందరికీ కావాల్సిన వాడే, కానీ రౌడియో దాదా ఏం కాదు, శంకర్ అన్నయ్య. మా అక్క కూడా అదే అంటుంది మహా. బెంగాల్లో దాదా అంటే అన్నా అని అర్థం. ఓ అవునా, అయితే మా అన్నయ్య అందరికీ దాదానే. ఇదే నా బిల్డింగ్, మీరుండబోయేదా పైన. ఇదే డబుల్ బెడ్రూమ్ హౌస్. ఇది డబుల్ బెడ్రూమ్. ఇక్కడ మంచం అక్కడ మంచం, డబుల్ బెడ్రూమ్. మరి హాలు? సోఫా వేసుకుంటే హాల్ అయిపోతుంది కదా. అక్కడ స్టవ్ పెడితే కిచెన్ అయిపోతుంది కదా. పట్టేశావు. అన్నయ్య, హౌరా బ్రిడ్జ్ వ్యూ. ఓ బాగుంది. నీకు ఇల్లు నచ్చిందా? చాలా బాగుంది. సరే, డబుల్ బెడ్రూమ్ ఇల్లు. అమ్మయ్యా, అయితే నచ్చిందనమాట. సంతోషం. అన్నయ్య, మన పావురాలు ఇక్కడ ఉంటాయి. ఓకే. పావురాళ్ళ? నెమళ్ళు ఇక్కడ. నెమళ్ళ? సరే. ఉడతా కుందేలు అక్కడ. అలాగే. ఉడతా కుందేలా? మరి చిరుత? ఏంటి చిరుత? ఈ గుమ్మం దగ్గర ఉంచుదాం. కరెక్ట్. ఏంటి మీరు హైదరాబాద్ నుంచి వచ్చారు, జూ మొత్తాన్ని వేసుకొచ్చారా? ఇది జనాలుండే ఇల్లు, జంతువులు ఉండే చోటు కాదు. అన్నా రా. ఏంటి మీరు అన్నవన్నీ పెయింటింగ్సా? ఇవన్నీ మా చెల్లి వేసినవే. తను బొమ్మ గీస్తే ప్రాణం పోసినట్టు. మాస్టర్స్ కి కోల్కతాలోనే బెస్ట్ యూనివర్సిటీ ఉందంటేను అన్న ఇక్కడ జాయిన్ చేద్దాం తీసుకొచ్చాడు. ఇంకా సీట్ కన్ఫర్మ్ కాలేదురా, రేపు వెళ్ళి ట్రై చేయాలి. ఏంటి ఇంకా సీటే కన్ఫర్మ్ కాలేదా? ఏం పర్వాలేదు, అంతా ఖాళీ మాతే చూసుకుంటుంది. అవును, అమ్మా నాన్న? అమ్మ నాన్న ఎవ్వరు లేరు, నాకన్నీ అన్నయ్యనే. అన్నా పైసలు ఇదిగో ఇచ్చేసి. అద్దె 10,000 ఇచ్చేద్దాం. అడ్వాన్స్ 20,000. అది ఇచ్చేద్దాం. 5 కల్లా అద్దె ఇచ్చేయాలి. 1వ తారీఖు కల్లా ఇచ్చేస్తాం. మరి ఇచ్చే. ఇది మా చెల్లి ఫీజు కోసం. ఇది మీకు కావాలంటే నాకు ఉద్యోగం రావాలి. తమరికి ఏం పని వచ్చో? అన్నకు డ్రైవింగ్ వచ్చు, హెవీ డ్రైవింగ్ లైసెన్స్ కూడా ఉంది. బావా అన్నకు నువ్వే జాబ్ చూడాలి. మీకు ఆ బెంగాల్ టాక్సీ కంపెనీ ఓనర్ బాగా తెలుసు కదా, ఆ డ్రైవర్ ఉద్యోగం ఏదో ఇప్పించండి. ఇప్పించు బావా. బాగుందిరా, ఇంటి కోసం బామ్మర్ది, పని కోసం పెళ్ళాం, రికమెండేషన్లు. ఏం చేస్తాం? ఇప్పిస్తాం. मैडम से मिलना है। मैडम मीटिंग আছে, অপেক্ষা করুন। Okay, you can go ahead. Thank you. Mr. Mukherjee, please make sure all arrangements are done. যান ভেতরে যান। Okay, madam. Send me the details of the art exhibition, please. Sure. నమస్తే మేడం. గుడ్ మార్నింగ్ మేడం. Yes, tell me. మేడం, మా సిస్టర్కి అడ్మిషన్ కావాలి. It's already 2 months since the academic year has started. You're too late. మేడం, మీరు తలుచుకుంటే తను చాలా మంచి ఆర్టిస్ట్. చూడండి మేడం, ఇప్పుడే 2 నిమిషాల క్రితం మా చెల్లికి ఇస్తుంది. బాగుంది కదా మేడం? Very talented. మీరు ఏమనుకోపోతే ఓ మాట చెప్పనండి, మీరు షర్మిలా ఠాగూర్లా ఉన్నారు. అన్నయ్య, షర్మిలా ఠాగూర్ పడిపోయినట్టుంది. సీట్ గ్యారంటీ. How come we admit her in middle of the year? I think we'll take her as a special case. She's got very good marks too. We will give your sister admission. థ్యాంక్ యూ మ్యామ్. వీళ్ళంతా వరుసగా నుంచున్నారు. ఎవరైనా విఐపి వస్తున్నారా? వివిఐపి, ఈ టాక్సీ కంపెనీకి బాసు. ఓ, మనకు ఉద్యోగం ఇస్తుంది ఆయనగా. నాకు చాలా క్లోజ్. అదిగో వచ్చేస్తా. చిన్న వయసులోనే ఈ స్థాయికి వచ్చాడంటే చాలా కష్టపడి ఉంటాడు. అబ్బో, చాలా కష్టపడ్డాడు ఆ ఓనర్ కూతుర్ని పటాయించడానికి. ఒకప్పుడు ఈ డ్రైవర్, ఆయన ఓనర్ కూతుర్ని కాలేజీలో దింపన్నాడు. వీడు ఏకంగా ప్రేమలో దింపేశాడు. పిల్లనిచ్చి తప్పక పెళ్లి చేశాడు. ఆడు పిల్లలతో పాటు కంపెనీని కూడా నొక్కేశాడు. అంటే ఆ పిల్ల లైఫ్ కి వీడు డ్రైవర్ అయ్యాడు, వీడి బండికి వాడు మామ డ్రైవర్ అయ్యాడు. కరెక్ట్ గా చెప్పారు. మంచి కళాకారుడే. పేరేంటో? बमशी अबे बस करो, मैं कितनी बार बोला बमशी नहीं వంశీ జీ. ఈ బెంగాలులకు బాధ తప్పితే ఏం పలకదు. కర్మరా బాబు, కుచ్ భీ కహో. వంశీ మై బేబీ. బేబీ
నన్ను లేపకుండా వెళ్ళిపోయినావు. నువ్వు చాలా డీప్ స్లీప్ లో బ్యూటిఫుల్ గా బచ్చుకున్నావు కదా బేబీ, అందుకే లేపబుద్ధి కాలేదు. ఐమ్ మిస్సింగ్ యు మార్నింగ్ హగ్ బేబీ. వచ్చి ఈవినింగ్ హగ్ ఇస్తాగా టైట్ గా. ఎండలో ఉన్నావా బేబీ? టాన్ అయిపోతావు. పాపా గొడుగు పట్టు. థ్యాంక్ యూ బేబీ, యూర్ సో కేరింగ్. ఐ లవ్ యూ. లవ్ యు టు బేబీ. బేబీ బేబీతో ఫోన్ లో మారుతూ డిస్టర్బ్ చేస్తావేంటి? బేసిక్ సెన్స్ ఉండకల్లా ఉండాలి. ఎవరు బేబీ? సారీ బేబీ, ఎవరో సెల్ఫీ కోసం వచ్చారు. యు నో నాకు భయం వేస్తుంది. నేనున్నా కదా, పద. నమస్తే వంశీ గారు. శ్రవణానందం. ఫస్ట్ టైం అయ్యా కలకత్తాలో నా పేరుని కరెక్ట్ గా పిలిచింది. ప్రతియోడు బాంసేశార్ అని నేర్చుకోండి అయ్యా. దట్స్ వై ఐ లవ్ తెలుగు పీపుల్. హైదరాబాద్ నుంచి వచ్చాడని చెప్పానే, అదే ఉద్యోగం కోసం ఈయనే. పేరేంటి తమ్ముడు? అన్నయ్య, తమ్ముడు, అన్నయ్య, తమ్ముడు, అన్నయ్య, తమ్ముడు, అన్నయ్య. తమ్ముడు. నన్ను తమ్ముడు అన్న మొట్టమొదటి అన్నయ్య నువ్వే అన్నయ్య. నన్ను అన్నయ్య మొట్టమొదటి తమ్ముడు నువ్వే తమ్ముడు. ఇది జన్మ జన్మల అనుబంధం. ఇది ఇప్పుడిప్పుడే తెమలదు గానీ ఇతని పేరు శంకర్ సార్. తెలుగు తను ఉట్టి పడుతుంది. కూర్చో కూర్చో కూర్చో. చూస్తుంటే చాలా ఇన్నోసెంట్ గా సాఫ్ట్ గా ఉన్నావు. డ్రైవర్స్ అంటే చాలా రఫ్ గా ఉండాలి. ఉండాలి కదా. నా చెయ్యి చూడు ఎంత రఫ్ గా ఉందో. అమ్మో, రంపంలో ఎంత రఫ్ గా ఉందో. షేక్ హ్యాండ్ ఇస్తే కోసుకుపోతుంది. మొన్నటి దాకా డ్రైవింగ్ చేసి వచ్చాడు కదా, అది. నువ్వు వెళ్ళి కారుదుడు. అన్నయ్య, నేను తాగను. డ్రైవర్ తాగితే నేరం, ఓనర్ తాగకపోతే ఘోరం. మై ఐడియాలజీ. అన్నయ్య, మీ వైఫ్ ఫోను. వైఫ్ కాదయ్యా, వైఫై. నా చుట్టూ ఉంటూ నన్ను పీక్కు తినేస్తుంది. నాకు జ్యూస్ ఇచ్చి నన్ను జ్యూస్ లో జుర్రులేస్తుంది. బ్లడీ వ్యాంపైర్ ఆఫ్ ది సెన్స్. బేబీ జ్యూస్ వచ్చిందా బేబీ? వచ్చింది బేబీ, ఇప్పుడే జ్యూస్ తాగుతున్నా చూడు. బేబీ, మన బిజినెస్ ఎక్స్పాన్షన్ కోసం ఐఎమ్ డూయింగ్ ఎన్ ఇంటర్వ్యూ. ఐల్ కాల్ యూ లేటర్, ఓకే? బాయ్. బాయ్ బేబీ. ఇంతకీ ఎక్కడ ఉన్నాం? ఇక్కడే ఉన్నాం. అదే ఇంటర్వ్యూలో. సో ఐ రెడీ ఫర్ ద ర్యాపిడ్ ఫైర్. ఎస్ అన్నయ్య. ఒక ప్యాసింజర్ కి ఫ్లైట్ టైం అవుతుంది. నువ్వు చాలా ఫాస్ట్ గా డ్రైవ్ చేస్తున్నావు. అతను చాలా టెన్షన్ పడుతున్నాడు. సరిగ్గా అదే టైంకి ఒక నంబర్ నుంచి నాన్ స్టాప్ గా ఫోన్ కాల్స్ వస్తున్నాయి. అప్పుడు నువ్వు ఏం చేస్తావు? ఆ పాసింజర్ దిగాల్సిన చోటు దింపేసి ఆ నెంబర్ కి తిరిగి ఫోన్ చేసి, Okay. రేయ్ నీచ్ కమిన్ కుత్తే దరిద్రుడా ఎదవా పనికిమాల ఎదవా, నీకు ఎన్నిసార్లు చెప్పాలరా, నేను డ్రైవింగ్ లో ఉన్నానని తెలియదా నీకు అని చెప్పి నాన్న అడ్డమైన బూతులు మాట్లాడుతున్నా. ఇంతకీ ఆ నెంబర్ ఎవరిదన్నాయ్? అది నాదే. సారీ అన్నాయ్. ఇట్స్ ఓకే. అన్న సారీ అన్నాయ్, నన్ను నిజంగా క్షమించు. ఇట్స్ ఓకే, ఇట్స్ ఓకే. ఐ లైక్ యువర్ బ్రూటల్ ఆనెస్టీ. యు ఆర్ సెలెక్టెడ్. థ్యాంక్స్ అన్నాయ్. దిస్ వ్యాంపర్ కాల్డ్ మీ. అన్నాయ్, మీ వైఫ్ గారు మాట్లాడు మరి. చిచి నో మాట్లాడవే. ఇందాకనే ఫోన్ చేసావు కదా, నిన్ను గుద్ది పెట్టి. బేబీ. ఇంటర్వ్యూ అయిందా బేబీ? యా, హీ సెలెక్టెడ్. డు యు వాంట్ టు సీ ద డైనమిక్ పర్సనాలిటీ? హియర్ యు గో. प्रणाम। प्रणाम भैया। बहुत बहुत शुक्रिया बहन जी। నిన్ను భయ్యా అంటే నువ్వు చాలా లక్కీ అయ్యా. నిజం అన్నాయ్. ఏ చాబీ. चाबी लेके गाड़ी स्टार्ट करो भैया। शुक्रिया बहन जी, शुक्रिया। ఓకే బేబీ, బాయ్. మరి ఇంత భయకుడు ఏంటయ్యా? అవును. చచ్చా, కలకత్తాలో ఎలా సర్వైవ్ అవుతాడో ఏంటో. సరే, ఓ పంచి నా ఫోటో నీకు వాట్సాప్ చేస్తాను. ఏదైనా ప్రాబ్లం వస్తే ధైర్యం కోసం చూసుకో, ఓకే? మరీ అంత అవసరమైతే ఆ ఫోటో నవ్వుతో వాళ్ళకి చూపించు, షేక్ అయిపోతారు. థ్యాంక్స్. అమ్మో, షేక్ హ్యాండ్ వద్దు, రంపం కోసేసుకుంటుంది. వస్తాను సార్. అయ్యో, దీని బేబీ స్కిమ్. మహి, ఇప్పుడే డ్యూటీ ఎక్కానమ్మా. కంగ్రాట్స్ అన్నయ్య, నీ ఫస్ట్ ప్యాసింజరే బెస్ట్ ప్యాసింజర్ అవ్వాలి. హలో సీనియర్, ఎక్కడున్నారు? కోర్టుకు టైం అయింది. కార్ బ్రేక్ డౌన్ అయింది, ఆన్ ద వేలో ఉన్నాను. ఈవిడికి టైమింగ్ అనుకున్నా, టైం కూడా బాగాలేదురా. ఏ టాక్సీ. दादा, आज आपका पहला दिन है ना? ठीक है, आप ले जाओ। शुक्रिया दादा. బంక్షల్ కోట్
తరాతరి చలో నా हाँ जी జూనియర్స్ సాక్షి రెడీనా ఎట్టి పరిస్థితిలో ఈ కేసు మనమే గెలవాలి సాక్షిని బాగా ప్రిపేర్ చేయండి నేను వచ్చేస్తున్నాను సరేనా మీరు తెలుగోళ్ళ మేడం ఆ, త్వరగా వెళ్ళండి అలాగే. ప్లీజ్ రండి రండి దొంగ సాక్షి రెడీయా రెడీ సీనియర్. ఓ మేడం మేడం నా డబ్బులు మేడం పార్కింగ్ ఇదనే ఉదర్ జడ్జ్ నమ్మేస్తాడు కదా అమాయకత్వం కూడా ఆశ్చర్యపోయేలా ఉన్నాడు. నికాలో బాయ్. ఆహా వాడు ఊపు చూస్తుంటే కేసు ఖచ్చితంగా మనమే గెలిచేలా ఉన్నాడు. मैडम हम जीत जाएंगे ना मैडम? కేతన్ భాయ్ ఐఎమ్ ద మోస్ట్ పాపులర్ క్రిమినల్ లాయర్ లాస్యా నా పేరులోనే లా ఉంది ప్లస్ కూడా ఉంది. ఏయ్ ఇతనికి చెప్పలేదు నా గురించి చెప్తే కేసు మన దగ్గర ఉండేది కాదు. సాక్షి ఎక్కడ అదిగో అక్కడ. గుడ్ మార్నింగ్. మంచి ఊపి మీద ఉన్నాడన్నా వీడేంట్రా ఊకుతున్నాడు వీడు ఆన్ లో ఉంటేనే యాక్టివ్ గా ఉంటాడు సీనియర్. ద పర్ఫెక్ట్ సాక్షి. yes i'm సాక్షి. i'm డ్యూటీ ఒక కోటేశ్వర బ్యాలెన్స్ లోకి వస్తుంది. సాక్ష్యం స్టడీగా చెప్తా. yes ఈ డ్రంకర్ తో సాక్ష్యం ఏంట్రా కామన్ సెన్స్ ఉందా మీ ఇద్దరికి అది ఉంటే మీ దగ్గర ఎందుకు జాయిన్ అవుతాం? వీటితో సాక్ష్యం ఇలా చెప్ప জজ মহাশয় এসে গেছেন. ఏరా నువ్వు ఈ మధ్య బాగా తెల్లబడ్డట్టున్నావు. అవును సార్. గొడుగు నీకే పట్టుకుంటే తెల్లబడవరా? నాకు పట్టు. గుడ్ మార్నింగ్ సార్ ఈ రోజు నీ కేసు కూడా ఉందా అమ్మా? yes sir it's my 50th case రియలీ? please sir bless me ఇది నీ 50వ కేసు. హాఫ్ సెంచరీ. లవ్లీ. టేకప్ చేసిన కేసులన్నీ ఓడిపోయిన ఏకైక లాయరు నువ్వే. అన్బ్రేకబుల్ రికార్డ్. స్టాప్ ఇట్. ఈ కేసు అయినా సాగదీయకుండా వెంటనే క్లోజ్ చేయి. రేయ్ ఫాలో మీ. జూనియర్స్ yes సీనియర్. నీ ఇన్ఎఫిషియన్సీ వల్ల నా ఇన్ఫ్లుయెన్స్ అంతా పోతుంది అసలు ఉందా? ఇప్పటికిప్పుడు సాక్షిలా దొరుకుతాడు మేడం నా ట్యాక్సీ డబ్బులు ఇవ్వకుండా వచ్చేసారు. 250 రూపీస్. ఏమండి నా డబ్బులు నాకు ఇచ్చేయండి. ఈవేళ మీదే బోని బేరం. ఇస్తానమ్మా ఇస్తాను నీకు ఒక అద్భుతమైన క్యారెక్టర్ ఇస్తాను డబ్బులు ఇవ్వమంటే క్యారెక్టర్ ఇస్తానంటారేంటి? ఇప్పుడు నువ్వు కోర్టులో సాక్ష్యం చెప్పాలి అమ్మో సాక్షులు లాంటివి ఏమి నా వల్ల కాదు. నా డబ్బులు నాకు ఇస్తే వెళ్ళిపోతాను. ఒక్కసారి అటు చూడు ఇప్పుడు నువ్వు సాక్ష్యం చెప్పకపోతే వాళ్ళు కేసు ఓడిపోతారు ఓడిపోయామండి నాకేంటి? నా డబ్బులు నాకు ఇచ్చేయండి, నేను వెళ్ళిపోతాను. ఓడిపోతే ఈ ఫ్యామిలీ మొత్తం రోడ్ మీదకి వచ్చేస్తుంది ఆ అవమానం తట్టుకోలేక ఆత్మహత్య చేసుకుంటాడు మెడలో తాళి తెగిన ఈ అభాగ్యురాలు ఏ తాడో తీసుకుని చెట్టుకి ఊరేసుకుంటుంది అసలు నీకేమైనా బాగుందా మనసు ఉందా నీకు జరగబోయే ఆ దారుణాన్ని ఒక్కసారి తలుచుకో తలుచుకుంటుంటే గుండె తరుక్కుపోతుంది. చెప్పండి నేనేం చేయాలి? సింపుల్ ఈ ఫ్యామిలీని కాపాడాలి ఒక ఫ్యామిలీని కాపాడడానికి నేను దేనికైనా రెడీ. గుడ్ నీ పేరేంటమ్మా శంకర్. నీకు యాక్టింగ్ ఏమైనా వచ్చా అలాంటిది నాకు అదే ఈ స్టేజ్ మీద నాటకాలు డాన్సులు టచ్ ఉందా? అవన్నీ చేస్తున్నప్పుడు విజిల్స్ క్లాప్స్ గోల్ ఇవేం జరగలేదా? అలాంటివి నాకు నో ప్రాబ్లం నీ బాడీలో ఈజ్ ఉంది నీ ఫేస్ లో గ్రేస్ ఉంది నేను నిన్ను ఎంకరేజ్ చేస్తా పెద్ద స్టార్ ని చేస్తా చూడు సినిమాలో ట్రై చేస్తే పైకి వస్తానంటారా? నో డౌట్ ఎవరికి అందరం తెత్తే దిగిపోతావు. ఒక్కసారి యాక్ట్ చేయి కొన్ని దశాబ్దాలు నంబర్ 1 గా ఉండిపోతావు. అమ్మో కోర్టులో నేను చెప్పింది చెప్పినట్టు చెప్పు నాకు బెంగాలీ రాదే. ఓ మై గాడ్ స్టార్ అయ్యే ఛాన్స్ మిస్ అయ్యావు తెలుసా? కొంచెంలో మిస్ అయిపోయావు కొంచెం. సో వాట్ చట్టానికి కళ్ళు లేవు నీకు నోరు లేదు అమ్మమ్మ బాబా నీ పేరేమన్నావు పట్టేశాడ్రా క్యారెక్టర్ లోకి దూరేశాడు వెరీ షార్ప్ చాలా పైకి వస్తావమ్మా సూపర్ అమ్మా నేను కోర్టులో చేయి ఇలా అంటే తల అడ్డంగా ఊపు పెన్ ఇలా అంటే తల నిలువుగా ఊపు అంతే ఏదో ఒకసారి రిహార్సల్ చేద్దాం. ఏ నీకు చూస్తే తెలియట్లేదా సింగిల్ టేక్ ఆర్టిస్ట్
మిలోడ్, అమాయకుడైన నా క్లయింట్ మీద ఒక తప్పుడు కేసు పెట్టారని నిరూపించడానికి మాటలు రాని మూగవాడైన శంకరే నా సాక్షి. రంగస్థలంలో రామ్ చరణ్ బాబులా యాక్ట్ చేస్తున్నాడు రా. యువర్ ఆనర్, అబ్జెక్షన్ బెటా. కేసు పూర్వాపరాలు పరిశీలించడం మీదట మూగవాడైన శంకర్ ఇచ్చిన సాక్ష్యం ఆధారంగా ముద్దాయి కేతన్ అగర్వాల్ నిర్దోషిగా నిరూపించడమైనది. సరైన సమయస్ఫూర్తితో వాదించి ఒక నిరపరాధిని రక్షించిన మిస్ లాస్టిని అభినందిస్తున్నాను. చెప్పమ్మా, నేను బయట ఎక్కడ ఉన్నానమ్మా. నా క్లాసెస్ అయిపోయాయి, నేను ట్రామ్ లో వచ్చానా? వద్దమ్మా, నువ్వు అక్కడే ఉండు, నేనే వచ్చేస్తా. ఓకే. మాట్లాడమ్మా, ఆపేసామే. మాట్లాడు, మోగోడివి కదా. నాన్న, మాటలైనా పాటలు కూడా పాడతావా? చెప్పు. పాటలు కూడా పాడతానంటే కోర్టు తీసేసి సినిమా సెట్ వేసేద్దాం. నువ్వు నేను లాసా కలిసి అబ్బని తీయని దెబ్బ తలోపడం చూడు. సారీ. కోర్టుని చీట్ చేస్తావా? నీ 50th కేసుని నన్ను మోసం చేస్తావా? 3 long years. You are suspended. Oye, mi amor.